సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇదే. ఒక వ్యక్తితో మొదలై వ్యవస్థ నాశనం అవుతుందంటే దాన్ని సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. ఒక వ్యక్తితో మొదలై వ్యవస్థ మారుతోందంటే దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మనకు తెలీదా? దీనికోసం సోషల్ బుక్స్ తిరిగేయాలా? మన మాట ద్వారా, మన చేత ద్వారా బాధ్యతాయుతమైన మీడియా ముందుకు వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం? ఏమైంది తప్పు ఒప్పుకోవడానికి? ఏమైంది మాట ఆపడానికి? ఎందుకు ఒక ఇష్యూని పట్టుకొని, ఒక ఇష్యూ అయిపోతే ఇంకో ఇష్యూని పట్టుకొని సాగదీస్తున్నాం? ఎవ్వరూ మాట్లాడారు టీనేజ్ పిల్లల మైండ్ సెట్స్ గురించి. ఎవ్వరూ మాట్లాడరు వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారని. ఎవ్వరూ మాట్లాడరు 25-30 years విమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ సోషల్ మీడియా ప్రపంచంలో ఊబిలో పడిపోయి తమ పిల్లల్ని, సంసారాల్ని ఎట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు. భార్యలు భర్తలను ఎట్లా చంపేస్తున్నారు, తల్లులు పిల్లల్ని ఇట్లా బావిలోకి దింపి మరి రీల్స్ ఎట్లా చేస్తున్నారు. ఎవరు నోబడీ స్టాకింగ్. ఇవి కావా అండి ఇష్యూస్? బట్టలు ఒకటే ఇష్యూనా? ఇవి ఏవి కావా ఇష్యూస్? ఎంతమంది పిల్లలు స్కూల్లో టీచర్స్ అనే మృగాల చేతుల్లో తమ చైల్డ్హుడ్ని కోల్పోతున్నారు, అబ్యూజ్, అజాల్ట్కి గురవుతున్నారు. ఎవరెందుకు మాట్లాడరు? ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అవుతారు, 4 రోజులు ఇంటర్వ్యూలు పెట్టేస్తారు, 5వ రోజు కథం. ఇది ఎలా ఆపాలో ఎవరు ఎందుకు చూడరు? ఏది సేఫ్టీ? ఏది